ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. ప్రభువైన యేసు మాట్లాడిన ఉపమానాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఉపమానం ఎప్పుడు కూడా భౌతిక సంబంధంగా ఒక విషయాన్ని చూపించి ఆత్మ సంబంధంగా మనుషులకు అర్థం అవ్వాలనే రూపంలో ఉపమానాలు ప్రభువైన యేసు భూమి మీద మాట్లాడారు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 25వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుంటాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ప్రభువైన యేసు వెళ్తుంటే చాలా మంది ఆయన వెంబడించే జనం ఉన్నారు. వెళ్తుంటేనట చాలా మంది ఆయన వెంట పడతా ఉన్నారు. ఒకసారి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడం. అంటే ప్రభువైన యేసుకి శిష్యుడై ఉండాలంటే ఏంటి అంటే, ప్రభువైన యేసు శిష్యుడై ఉండకూడేవాడట. నంబర్ 1 తండ్రి, నంబర్ 2 తల్లి, నంబర్ 3 భార్య, నంబర్ 4 పిల్లలు, నంబర్ 5 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వీళ్ళంతా బాంధవ్యంలో ఉండేటువంటి వాళ్ళు. కొంతమంది లోకంలో ఉండే నానుడు ఏంటంటే, భార్య పోతే ఇంకో భార్య దొరికింది, భర్త పోతే ఇంకో భర్త దొరుకుతాడు, అన్నదమ్ములు పోతే దొరకరట. లోకంలో చెప్పి మోసం చేస్తున్నారు. ఏంటట, భార్య పోతే ఇంకొక భార్యను తెచ్చుకోవచ్చట, భర్తను వదిలేస్తే ఇంకొక భర్తను తెచ్చుకోవచ్చు, అన్నను వదిలిపెట్టి ఇంకొక అన్నం తెచ్చుకోవడానికి తమ్ముడిని వదిలిపెడితే కుదరదట. లోకం చెప్పినటువంటి సామెత ఇది. దేవుడు అదే చెప్తున్నాడా? అది చెప్తున్నాడా? చెప్పట్లేదు. లోకం ఇలాంటి మాయ మాటలు చెప్పి ఏం చేస్తుందంటే, విడాకులు ఇచ్చేసి మనుషుల్ని దూరం చేయటానికి లోకంలో చెప్పేటువంటి సామెతలవి. ఇక్కడ ప్రభువైన యేసు చెప్పేటువంటిదే అక్కడ ప్రపంచంలో ఉండేటువంటి ఒక గొప్ప ఎథిస్టులు అంటే తెలుసా మీకు? ఎథిస్ట్ అంటే దేవుడు లేడు అనేవాళ్ళు. దేవుడు లేడనేటువంటి వాళ్ళు ఈ వాక్యం తీసుకొని, లేదంటే మత పిచ్చి ఉండేటువంటి వాళ్ళు క్రిస్టియానిటీని, ఇది ఫాల్స్ క్రిస్టియానిటీ సరైనది కాదు, వాళ్ళు ఆరాధించే దేవుడు సరైన వాడు కాదు అని చెప్పటానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ముర్రే ఓహోయర్ అనేటువంటి ఒక ఆయన ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఎథిస్ట్ అంటే దేవుడు లేడు అనేవాడు. ఆయన ఈ వాక్యాన్ని తీసుకొని, దేవుడు మంచివాడైతే తండ్రిని, తల్లిని, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ప్రాణాన్ని కూడా ద్వేషింపుకుంటే నాకు శిష్యుడు కానేరడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ఇది సరైనది కాదు. ఈరోజు కూడా అనేక మంది మతోన్మాదులు బైబిల్ తప్పు, ఇలాంటి స్టేట్మెంట్ చెప్తున్నాడు ఏంటి అని అంటున్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం, దీన్ని కూడా తీసుకొని, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని,
ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కండిషన్ అది. తల్లిని గాని తండ్రిని గాని నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను. కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఈ స్టేట్మెంట్స్ చదివి బైబిలు మంచిది కాదు, ఈ దేవుడు మంచివాడు కాదు, యేసుక్రీస్తు బోధించే బోధ సరైనది కాదు అని మాట్లాడేటువంటి జనం ఉన్నారు. అయితే ఇంతకీ ఈ మాటల్లో అర్థం ఏంటి? తండ్రిని తల్లిని భార్యను అన్నదమ్ములను అక్క చెల్లెల్ని బిడ్డల్ని ద్వేషించమని అంటే అర్థం ఏంటంటే, దేవునికి మనుషులకి మధ్య వచ్చే బాంధవ్యంలో వీరు గాని అడ్డం వస్తే వాళ్ళని పక్కన పెట్టేయండి అని అర్థం. భార్య ఆదివారం ఆరాధనకు బయలుదేరుతుంటే వద్దందనుకో, ఏం చేయాలి? భర్త వద్దని ఆపుతున్నాడు అనుకో, దేవుని సన్నిధికి వెళ్ళొద్దు, దేవునితో నీకు బాంధవ్యం వద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని దేవుడు చెప్పే మాటలు అడ్డగిస్తున్నాడు అనుకో, లోకంలో చెప్పేటువంటి ఆచారాలు కార్యక్రమాలు చేయమని ప్రోత్సహిస్తున్నాడు అనుకో, అలాంటి సందర్భంలో ఏం చేయకూడదు? ఆ విషయంలో వాళ్ళతో ఏకీభవించకూడదు. ఇదే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. మరి రెండు వ్యతిరేకం కదా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనం. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కింద కండిషన్ చెప్పాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి. అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల్ని సన్మానించాలి కానీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను, దేవునికి విరోధమైన ఏ మాట కూడా వాళ్ళతో ఏకీభవించకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు విగ్రహారాధకులై దేవుణ్ణి గుర్తెరగినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వేప చెట్టే దేవుడు లేకపోతే పలానా రాయి దేవుడు, వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఏదో ఒక దేవతను పూజించేటువంటి మనుషులు ఉన్నారు. అది వారి విశ్వాసం. అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఎవరో గుర్తెరిగాడు అనుకో, ఒక మనిషి ఆ ఇంట్లో కోడలు గుర్తెరిగింది అనుకో, కూతురు గుర్తెరిగింది అనుకో, కుమారుడు గుర్తెరిగాడు అనుకో, తండ్రి గుర్తెరిగాడు అనుకో, తల్లి గుర్తెరిగింది అనుకో, ఇప్పుడు వాళ్ళతో ఏకీభవించి ఆరాధనకు వాళ్ళతో వెళ్తాడా? ఎందుకని? అంటే విశ్వాసం దేవుని యందు దేవుడు ఎవరో తెలిసిన తర్వాత ఆ దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన మాటలకు లోబడకుండా చేసే ఎవడైనా సరే, చివరికి నీ ప్రాణమైనా సరే, చివరికి నీ ప్రాణం ఈ మాటలను అంగీకరించకుండా ప్రాణం పోయిద్దామో అనేటువంటి దృక్పథంతో మనుషులు కానీ వెనక్కి తీస్తే యేసుక్రీస్తుకి శిష్యుడై ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ యేసుక్రీస్తుకి శిష్యుడై ఉన్నాడు అనుకో, ఏం మేలు వచ్చిందంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనం, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడో నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను,
దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. అందువలన ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ప్రభువైన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చి ప్రాణం పెట్టాడు? తల్లి మాట ఎంతవరకు విన్నాడు? తల్లి మాట ఎంతవరకు విన్నాడు? నా టైం ఇంకా రాలేదమ్మా అని చెప్పాడు. తల్లి చెప్తుంటే, నా టైం ఇంకా రాలేదు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? యెరూషలేములో ఆగిపోయాడు. పండక్కెళ్ళి బాల్య దశలోనే పండక్కెళ్ళాడట, ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయినప్పుడు తల్లిదండ్రులు వెతుకుతున్నారంట, ఎక్కడున్నాడో తెలియక వెతికారట. వెతికితే లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండు వారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. పస్కా పండుగకి యెరూషలేము వెళ్ళాలి యూదులు, ఇశ్రాయేలీలు వెళ్ళారు. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. అంటే ఎలాగంటే, మీరు ఎప్పుడైనా గుణదలు వెళ్ళారా? గుణదల తిరణాలని జరిగేది ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో చూసారా? వెళితే విజయవాడ రోడ్డులో పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరో అర్థం కాదు, అంత జనం ఉంటారు అక్కడ, విపరీతమైన జనం. యెరూషలేముకి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేటప్పుడు విపరీతంగా జనం ఉంటారు. యోసేపు మరియా ఇద్దరు వచ్చారట. ఎంత కాలం తెలుసా? ఆయన తల్లిదండ్రుల సంగతి ఎరుగక జనసమూహంలో ఉన్నాడని తలించి ఒక దిన ప్రయాణం అంతా పోయి ఒక రోజని తెలిపారంటే మాతో పాటు వస్తున్నాడు అనుకున్నారు. చూస్తే లేడు. వెతికారంట బంధువులలో, వెతికి తిరిగి యెరూషలేము వచ్చారు. యెరూషలేము వచ్చి అప్పుడు అంటున్నారు, ఆయన వాళ్ళు వచ్చి చూశారట. వస్తే బాధకుల మధ్య కూర్చుండి ఆలకిస్తా ప్రశ్నలు వేస్తున్నారట. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను నువ్వు దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటుమని ఆయనతో చెప్పగా, మీరెలా నన్ను వెదకుచుండ్రి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీరు ఎరుగరా అని రాసింది కింద. ఇక్కడ ఉండాలని మీకు తెలీదా? మీకు ధర్మశాస్త్రంగా ఎరుగు ఉంటే నా పని ఏంటో మీకు అర్థం కావట్లేదా? అంటే 12 సంవత్సరాల వయసు రాగానే దేవుని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నాడు. మన పిల్లలు ఎట్లున్నారు ఇప్పుడు? 12 సంవత్సరాలకి వాడు కోచింగ్ పంపుదాం, వాడు ఆ దేశం పంపుదాం, ఈ దేశం పంపుదాం అని పథకాలు వేస్తుంటారు. దేవుని సన్నిధికి రావడం ఏమి కారణం అంటే, పరలోకం యొక్క వైభవం మనిషికి అర్థం కాలేదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఏమి నష్టపోయాడు? ఏమైనా నష్టం జరిగిందా? ఏమి నష్టం లేదు. 3వ దినాన్ని లేపి తీసుకెళ్లి పరలోకంలో కూర్చుండబెట్టాడు. తల్లి మాట విన్నాడా? తల్లి మాట ఎంతవరకు వినాలి? తనను సంరక్షించే వరకు వినాలి. పాపం చేస్తున్నప్పుడు మందలిస్తే వినాలి, మనం తప్పు చేస్తున్నప్పుడు మందలిస్తే వినాలి. దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేయమని తల్లి ప్రోత్సహిస్తే దొంగతనం చేయమంది అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు దొంగతనం చేసుకురారా, అదిగో తోటలో కాయలు ఉన్నాయి, ఎవరు చూడనప్పుడు రాత్రి పోయి కోసుకురమ్మంది అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు తెలియని పిల్లలు ఏం చేస్తారు? కోసుకొస్తారు. భలే తెచ్చావరా, భలే టెక్నిక్ తెచ్చావరా, భలే తెలియగలను అనుకో, 2వ రోజు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళి చివరికి ఏమైపోతాడు? తెలివిగలవాడు అనుకో, ఏం చేస్తాడు? నేను వెళ్ళను, దొంగతనం అది నేను కుదరదని చెప్తాను. కాబట్టి నాకంటే తల్లి కానీ తండ్రి కానీ, నా మాటల కంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ప్రోత్సహించారనుకో, వారితో ఏకీభవించద్దు. అది సంగతి. మనుషుల్ని ద్వేషించమని కాదు, వారి కార్యక్రమాలతో వ్యతిరేకించండి అన్నాడు. అందుకని ప్రభువైన యేసుని వెంబడించాలంటే బైబిల్ ఒక్కటి తీసుకొని వస్తే సరిపోదు. 10 రూపాయలు జేబులో పెట్టుకొని 10, 100, 1000 జేబులు వేసుకొని ఆదివారం వెళ్తున్నాం, బైబిల్ ఉంది, జేబులో డబ్బులు పెట్టుకున్నాను, వచ్చేసేస్తా, వేసి వెళ్ళిపోతా అనేది క్రీస్తుని వెంబడించాలనుకునేవాడికి విధానం కాదట. ఏం చేయాలి? కిందకేం చెప్పాడంటే తగులుబడి చూసుకోడా అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
ప్రభువైన యేసు చాలా సంగతులు మాట్లాడాడు 6వ అధ్యాయంలో. నా శరీరం తిని నా రక్తం తాగితేనే మీలో మీరు జీవం గలవారు కారు, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. ఈ సంగతులన్నీ ఆయనకి విషయాలు, శరీరం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపజేయుచున్నది, ఈ సంగతులన్నీ చెప్పాడట. చెప్పిన తర్వాత అప్పుడు 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎట్లున్నాయి? కఠినంగా ఉన్నాయి ఆయన మాటలో. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, 12 మంది ఉన్నారు కదా ఆయనకి, అవి వెళ్ళిపోయారట. చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు. ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎప్పుడు వెనుక తీసి మరి ఎన్నడూనూ రాలేదు. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. అంటే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవో. అది నీ దగ్గర ఏమున్నాయి? నిత్య జీవానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. కాబట్టి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే, నీ మాటలు అంగీకరించకపోతే మాకు నిత్య జీవం లేదు. కాబట్టి తల్లి మాట నిత్య జీవం ఉందా? భార్య మాటకి నిత్య జీవం ఉందా? బిడ్డల మాటకి నిత్య జీవం ఉందా? అన్నదమ్ములు ఇవి ఒకవేళ ప్రాణం కొన్నిసార్లు ఇది వద్దులే చేయొద్దని అంటుంటది. కాబట్టి నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసుకు శిష్యుడు అవ్వాలి. ప్రభువైన యేసుకు శిష్యుడు అయ్యేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన సిలువనెత్తుకొని, అది కండిషన్. ఏం చేయాలి? ప్రతివాడు తన సిలువనెత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. కాబట్టి ప్రతివాడు తన సిలువనెత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించడం అంటే తాను చేసేటువంటి ప్రతి విధమైన పనిలో పాపం చేయకుండా క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి గుణం కలిగిన వాడై ఉండాలి. అలాంటి గుణం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుని వెంబడించడానికి అర్హత పొందినటువంటి వాడు. అంటే మొట్టమొదట ఎవరైనా కానీ నేను క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే దేవుణ్ణి ఆరాధించడానికి రావాలంటే ముందు తెలుసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రభువైన యేసు ఏం చెప్పాడో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే దేవునికి నీకు బాంధవ్యం కలిగించేటువంటి విషయాల్లో ఎవరైనా అది చెయ్యొద్దు అని చెబితే అలాంటి వారిని ద్వేషించాలి అని చెప్తుంది గ్రంథం. కోడలు వద్దనుకో, కోడలను ద్వేషించు. కుమారుడు వద్దన్నాడు అనుకో, కుమారుని ఆ విషయంలో పక్కన పెట్టేసేయి. తల్లి వద్దనుకో, తల్లిని కూడా పక్కన పెట్టేసేయి. అక్కడ ప్రార్థనకు వద్దురా నువ్వు అంటది. తల్లికి తెలియని ఏమంటదంటే అక్కడికి ప్రార్థనకు వద్దురా నువ్వు అంటది. అక్కడికి వెళ్తే ఏముంది? తండ్రి వద్దంటాడు. ఒకవేళ తండ్రి తెలుసుకోడు అనుకో, బిడ్డలు అక్కడికి వెళ్ళొద్దు అంటుంటారు, లోకంలో ఏదో ఒకటి తెలుసుకొని. అప్పుడు ఏం చేయాలట? తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఏమైందయ్యా నిన్ను వెంబడిస్తే? అందుకని ఏం చెప్పాడంటే ఒకడు కూర్చుండి తగులుబడి చూసుకోడా. కూర్చొని ఏం చేయాలట? తగులుబడి చూసుకోవాలి. ఏమని? ఒక గోపురం కట్టడానికి కూర్చుండి లూకా సువార్త 14వ అధ్యాయంలోనే ఈ సంగతి చెప్పేశాడు. 27 మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే తన సిలువను ఎత్తుకొని అంటే తనకుండే సమస్త విధమైనటువంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటినీ మోస్తూ పాపం చేయకుండా క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. మీలో ఎవడైనను 28వ వచనం ఒక గోపురము కట్టింపగోరిన యెడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొనడా. బిల్డింగ్ కట్టాలనుకున్న వాళ్ళు, ఏదైనా ఒక పని చేయాలనుకున్న వాళ్ళు, ఈ బిల్డింగ్ ఖరీదంతా ఎంత అవుతుంది, నా దగ్గర ఎంత ధనం ఉంది, 50 లక్షలు అనుకోండి, నీ దగ్గర 25 లక్షలు ఉంటే 25 లక్షలు ఎట్లా సమకూర్చుకోవాలి? ఆలోచన లేకుండా దిగాడు అనుకో, ఏం జరుగుద్దో చెప్పాడు. దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. బిల్డింగ్ లూకా సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చదివాను నేను.
అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగదు. అంటే క్రీస్తు దగ్గరికి వచ్చేవాడు, ఆయన వెంబడించాలనుకున్నవాడు, పాపం కడిగేసుకోవాలనుకున్నవాడు జర్నీ 1 వీక్ కాదు, ఒక వారం కాదు, ఒక రోజు కాదు, కేవలం ఆదివారం కాదు, జీవితాంతం మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్పాడు. మరణం వరకు ప్రభువైన యేసుని వెంబడించాలని తీర్మానించుకున్నవాడు వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ ప్రాణాపాయం వచ్చినా సరే, ప్రాణాపాయం వచ్చినా కూడా మరణం వరకు నమ్మకంగా ఉండాలట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ప్రతివాడు తన సిలువను ఎత్తుకున్నట్లా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఒకటనే అక్కడ 2వ నెంబర్ వేసి ఏముంది తెలుసా? ప్రాణాపాయము వచ్చినను ప్రభువుని చెప్పింది అదే. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదా. నిత్య జీవము కలిగిన వాడు అంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మను జీవంతో అంటుకట్టి నిన్ను పరలోకం తీసుకెళ్లి ప్రభువుని ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంచుకోవటానికి ఆయన ఈ భూమి మీద యాత్ర కొనసాగించమంటున్నాడు. అలాంటప్పుడు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని ద్వేషించి దూరంగా పెట్టమనే కాదు. వారికి నువ్వు చేయవలసిన బాధ్యత ఏమైనా ఉంటే పని చేయగాని, కానీ విశ్వాస విషయంలో, దేవుని గురించిన జ్ఞానం విషయంలో నిన్ను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళ మాట నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసు కూడా తన తల్లి మాట ఎంతవరకు, దేవుని పనుల విషయంలో ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి. ఆ తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు కోడలు తెలుసుకుందనుకో, అత్త ఏమంటది? నువ్వు నా ఇంట్లో వద్దు, వెళ్ళిపో, నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు, నేను ఈ చర్చికి వెళ్తాను, నువ్వు ఇంకో చర్చికి వెళ్తున్నావు, అంతే కదా, నేను ఒక చోటుకి వెళ్తాంటే నువ్వు ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నావు, నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నా ఇంట్లో ఉండొద్దు అంట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, ప్రాణం పోతేనే వదిలేసేయమన్నాడు. కొడుకుని తల్లి, తండ్రి, లేకపోతే తల్లిదండ్రులని బిడ్డలు మా మాట వింటలేదు, మేము వెళ్ళిన చోటకే రావాలి. అది కరెక్ట్ అయిన విశ్వాసమేనా? ఒకవేళ కరెక్ట్ అయిన విశ్వాసం కాకపోతే వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదు. లోకంలో ఎంత గనుడైనా, తల్లిదండ్రి కంటే గనుడు ఎవరైనా ఉంటాడా? భార్య కంటే గొప్ప ఎవరైనా ఉంటారా? బిడ్డల కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ మనం ఎవరి మాటలు వింటున్నాం? లోకాన్ని చూసి భయపడిపోతున్నారు. లోకంలో ఉండేవాడిని చూసి నిత్య జీవం పొందటానికి ప్రభువైన యేసు చెప్పినటువంటి బోధన అంగీకరించకుండా మిమ్మల్ని తొలగించేటువంటి వాడు ఎవడైనా జాగ్రత్త అన్నాడు. నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త అని కొలసి పత్రికలో వివరించాడు. కనుక ప్రభువైన యేసుని వెంబడించడానికి వచ్చిన వాడు ఏం చేయాలంటే, విశ్వాస విషయంలో క్రీస్తునందు విశ్వాసం అంటే నీతిగా ఉండి చనిపోయినా నేను పరలోకం వెళ్ళిపోతా, క్రీస్తు వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతా, ఏమైనా సరే ప్రాణం పోయినా క్రీస్తు ఎలా బ్రతికాడో నేను కూడా అలాగే బ్రతికి చనిపోతా అనేది క్రీస్తునందు ఉంచాల్సినటువంటి విశ్వాసం. క్రీస్తు దగ్గరికి వెళ్తే జబ్బు పోయిద్ది, ఇళ్ళు పూర్తవుతాయి, ఇవి కాదు. లేకపోతే వివాహం అయింది, ఫలానైద్ది, ఇవి కాదు ఆయన కోరుతుంది. నా యందు విశ్వాసం ఉంచినటువంటి అర్థం ఏంటంటే, నన్ను చంపి సమాధి చేశారు, నేను 3వ దినాన లేపబడ్డా. మీరు కూడా ఒకవేళ నీతి నిమిత్తమై హింసింపడ్డారనుకో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, ధన్యతలు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. అందువలన ఈ రోజున ప్రపంచంలో ఉండేటువంటి మత శాఖలకి భిన్నంగా సత్యం బోధింపబడుతున్నప్పుడు మనుషులు తెగించి, పిరికివారు కాకుండా తెగించి క్రీస్తుని వెంబడించడానికి ప్రాణమే అడ్డం వచ్చినా వెంబడించడానికి తీర్మానం చేసుకునేటువంటి వాళ్ళు నిజంగా క్రీస్తుని అనుసరించేవాళ్ళు, వెంబడించేవాళ్ళు. తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, సమాజానికి ప్రాణం పోయిద్దేమో అని కూడా భయపడేటువంటి వాడు పరలోకం ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేడు. పరలోకం చాటం అనేది ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. 32వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆ ప్రకారమే మీలో
తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు అంటే రెండు రకాలు ఉన్నాయి దీనిలో. ఒకటి, నీకు లోపల ఏమేమి దుర్గుణాలు ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టాలా. నంబర్ 2, ఒకవేళ నీ ఆస్తి వదిలిపెట్టాల్సి వచ్చినా, నీ ప్రాణమే వదిలిపెట్టాల్సి వచ్చినా వదిలిపెట్టాల్సినటువంటి బాధ్యుడిపై ఉంటావు. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 35వ వచనంలో, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త పని నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. నా నిమిత్తం కానీ సువార్త పని నిమిత్తం కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైందట? దాన్ని రక్షించుకుంటాడు. నీ ఆత్మను రక్షించుకుంటావు. కాబట్టి ఏం చేయాలి? 34వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపగలడు. తను తాను వదిలేసుకోవాలి. తను తాను వదిలేసుకోవటం అంటే, నీకు ఏ గొప్పతనం ఉందో దాన్ని అంతటిని ప్రభు యేసు ఏం చేశాడు తెలుసా? రిక్తుడై పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ప్రభు యేసు ఎలాంటి వాడు? ఆత్మై ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవుని దగ్గర ఉన్నవాడు, దేవత్వం కలిగి నిత్యజీవం కలిగి పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎంత తగ్గించుకున్నాడు? సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ఏమైంది తగ్గించుకుంటే? ఏం కాలేదు. ఒక చిన్న ఉద్యోగం ఉంటే నడక మారిపోద్ది. 2 కోట్లు ఆస్తి ఉంటే మనిషిని పట్టుకోలేం. ఉంటే ఉంచుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏం ఉండకూడదు? మనిషిలోకి దుర్గుణాలు రాకూడదు, గర్వం రాకూడదు, దేవుని వదిలిపెట్టిపోయేటువంటి దుష్ట హృదయం రాకూడదు, దేవుని మాటల్ని గౌరవించినటువంటి హృదయం రాకూడదు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం జీవించేటువంటి గుణం కలిగిన వారే ఉండాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 29 నుంచి, మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 28వ వచనం నుంచి పేతురు ప్రభు యేసు దగ్గరికి వచ్చాడు. వస్తే, అయ్యా నీవే నిత్యజీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను వదిలిపెట్టి మేము వెళ్ళమని చెప్పినా ఇప్పుడు అడుగుతున్నాడు. పేతురు 28, మార్కు 10:28, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏముంటాయట? బోనస్ ఏముంటది? హింస. అది లోకంలో ఉండేవాళ్ళు అంటుంటారు, ఏంట్రా వీళ్ళందరూ వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాడు అంటుంటారు. హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను, వృద్ధ స్త్రీలు, తల్లులు, వృద్ధాప్య యవనస్తులు, చెల్లి, అక్క, తండ్రులు, తల్లులు, క్రీస్తు చేసినందు బాంధవ్యం కలిగిన వాళ్ళు దొరకరా? దొరుకుతారు. రాబో యుగము లోకముందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నిశ్చయముగా అంటే అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ఒకవేళ మీరు వదిలిపెట్టారు కదా, వీటి విడిచిపెడితే హింస ఉంటుంది. దాంతోపాటు 100 పొందుతావు, ఆ తర్వాత నిత్య జీవం పొందుతావు. కనుక ఎథిస్టులు మాట్లాడుతున్నట్టు ప్రభు యేసు లోకంలో ఉండే మనుషులందరినీ ద్వేషించి వెళ్ళిపోమంటున్నాడా? ఆయనతో పాటు మాత్రమే తిరగమంటున్నాడా? కాదు. ఆయనతో పాటు తిరిగేటప్పుడు దుర్మార్గపు ఆలోచనలు నీకు ఎవడైనా చెబితే వాటిని వెంబడించొద్దు. నీ తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, నీ ప్రాణమే చెప్తున్నా దాన్ని ద్వేషించు. లేకపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. 2 కళ్ళు కలిగి కన్ను నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని పెరికివేయి. 2 కళ్ళుతో నరకంలో పోయేదానికంటే 1 కంటితో పరలోకం పెట్టడం బెటర్ కదా. అంటే ఏమని అర్థం? మనుషుల్ని పాపంలోకి తీసుకెళ్లే ఎవరైనా, దేవుని యందు విశ్వాసం నుంచి తొలగించే ఎవరైనా వారితో పాటు ఏకీభవించొద్దు.
అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాంటి వారితో ఏకీభవించొద్దని కానీ, అలాంటి వారిని సంరక్షించొద్దని కాదు, వాళ్ళని పోషించొద్దని కాదు, వారి బాగోగులు చూడొద్దని కాదు. నీవే బాధ్యుడివై ఉంటావు. కానీ వాళ్ళ విశ్వాసంతో ఏకమయ్యే కార్యక్రమాలు ఉండవు. అందువల్ల అలాగూ ఏకమైనట్టు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు, అలా రాలేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటారు. ప్రభు అయిన యేసు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్ ఎలాగుంటుందో చెప్పాడు. వస్తే ఒక ఆయన వచ్చాడట, ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి 20వ వచనం, అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించుచున్నాను, ఇక నాకు కొదువేమి? ఆజ్ఞలు అనుసరించని ప్రభు అయిన యేసు చెప్పాడు. నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే పలానా 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 అని చెప్పేశాడు. అంటేను అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు. మిగులంటే బాగా ధనం ఉంది. కొంత అమ్మేసేసి సరేనయ్యా ఇచ్చేస్తాను, నీతో పాటు వస్తానంటే పరిస్థితి ఎలాగుండేది. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఆస్తి అంతంత అమ్మి ఇవ్వమన్నాడా? ఆస్తి అంత అమ్మి ఇవ్వమనలా. 1 తిమోతి 6వ అధ్యాయం. ధనవంతులైన వారికి అపోస్తుల బాధలో ఏం చేయాలో చెప్పాడు. నీ ధనవంత అమ్మేసి ఇచ్చేసేయి అనలా. ప్రభు అయిన యేసు కూడా ఏం చెప్పాడంటే, నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఉంటే ఒకటి ఇచ్చేయద్దు, 2 ఉంటే ఒకటి ఇచ్చేయి అన్నాడు. నువ్వు అర్థం చేసుకోవటంలోనే లోపం. దరిద్రుడు అవ్వాలని కోరుకుంటున్నాడా? ఒకవేళ ఇప్పుడు చెప్తున్నారే రా ధనవంతుడు అయిపోతావని ఇప్పుడు పిలుస్తున్నారు కదా సేవకులు, మరి దీనికి ఆపోజిట్ కదా. అమ్మే ఆయనేమంటున్నాడు, వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు రా మొత్తం కొనుక్కుంటావు అంటున్నారు. ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ప్రభు అయిన యేసు ఏమో ధనవంతుడిని అమ్మి పేదలకు ఇచ్చేసే అంటున్నాడు. వీరేం చెప్తున్నారు ఇప్పుడు బోధించేవాళ్ళు, నువ్వు రా నీకు ధనవంతు వచ్చేసింది అంటున్నాడు. వ్యత్యాసంగా లేదా? ఏం చేయాలి ధనవంతుడు అయితే? 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ధనం ఉన్నవాడికి ఏముంటుంది? గర్వం ఉంటుంది. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ధనం మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు. నీకు ధనము దేవుడు రెండు నీకు ఆప్షన్ అయితే ఏది కోరుకుంటావు? అది. ధనవంతుడు ఆస్తి ఎక్కువ పండిందట, కొట్లలో సమకూర్చేది, నా ప్రాణమా తిను తాగు అంటున్నాడట. అయ్యా ఈ రాత్రి దేవుడు ప్రాణం అడుగుతున్నాడు అన్నాడు. అయితే నేను దేవుని వైపుకే వెళ్ళిపోతానయ్యా, ఇది వద్దు నాకు వదనాలా. ధనవంతుడు ఏం చేయకూడదట? సమస్తమును తనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము మేలు తమ కొరకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయవారు. ధనవంతులు మేలు చేయవారు, సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము ఉదారము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. ఎవరికి ఇవ్వాలి? అడిగిన ప్రతివాడికి ఇవ్వటం కాదు. ఎవరికి ఇవ్వాలి? దిక్కులేని వారికి ఇవ్వాలి. తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేనటువంటి దిక్కులేని దరిద్రులకి ఇవ్వాలి. ఇంకెవరికి ఇవ్వాలి? పేద విధవరాలు, ఎవరు లేని విధవరాలకి ఇవ్వాలి. కుంటివాడు, గుడ్డివాడు, నటించేవాడు కాదు. ఒక్కను కనపడేవాడు, ఒక్కను కనపడినవాడు కాదు. గుడ్డివాడు అంటే ఏమీ కనపడినవాడు, పని చేసుకోలేని వికలాంగులు, నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళు, వారు ఏం పని చేసుకోలేని వాళ్ళు, పోషణ జరగనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ధనవంతుడు చేయాల్సినటువంటి కార్యక్రమం అది. అందువలన ప్రభు అయిన యేసు చెప్తున్నటువంటి బోధ కఠినంగా ఉంటుంది, కానీ నిత్య జీవానికి తీసుకెళ్ళేది. అది తీసుకెళ్లేది నిత్య జీవానికి. ఒకవేళ ప్రభు అయిన యేసు పరలోకం నుండి భూమి మీదకి రావడంలో దేవుడు ఎంత ప్రేమ చూపించి చెప్తున్నాడు ఇదంతా. ప్రభు అయిన యేసు చెప్పి వెళ్ళిపోలా. ఏం చేశాడు తెలుసా?
నేను ఎందుకు వచ్చానో తెలుసా? మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణముని ఇవ్వటానికి వచ్చాను అన్నాడు మార్కు సువార్త 10:45 కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడు? తన ప్రాణం ఎంత ఉందో ఆయనకి ఆస్తి మొత్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. పరలోక వైభవాన్ని వదిలిపెట్టుకొని వస్తే మరల ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. ధనవంతుడు ఇస్తే ఏం చెప్పాడు? 100 రెట్లు పొందుతావు అని చెప్పాడు. ఒకవేళ ధనవంతుడు ఇచ్చాడు అనుకో, ప్రభువైన యేసు ఏం చేసేవాడు? ధనవంతుడికి మరలా ఇచ్చేవాడా లేదా? ఇస్తాడు ఖచ్చితంగా. ఇయ్యండి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి ఇస్తే మీరు పొందుతారు. నేను ఈ దరిద్రుడికి ఏమైనాయా, నా డబ్బులన్నీ పోతాయి అనుకున్నావు అనుకో, నీకు పరలోకం రాదు. ఉంటే ధనం ఉంటుంది భూమి మీద, మహిమైశ్వర్యం రాదు. ఐశ్వర్యవంతులు భూమి మీద తన ధనములో పేదవాళ్ళకి పాలు ఇచ్చేవారు ఏంటంటే మహిమైశ్వర్యం పొందుతారు. ఈ సంగతి ఎరిగినటువంటి అపోస్తలులు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి మరలా అడిగినప్పుడు మత్తయి సువార్త 19వ ప్రభువైన యేసు మరలా రిప్లై ఇచ్చాడు. మత్తయి సువార్త 19వ ఇప్పుడు ఈయనేమో ధనవంతుడేమో ఆస్తిని అమ్మివ్వమంటే వ్యసనపడి వెళ్ళిపోయాడట. అప్పుడు ప్రభువైన యేసుని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా 27వ ఇదిగో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, మాకేం దొరికిద్ది అని అడిగాడట. అడిగితే యేసు వారితో ఇట్లనేను, ప్రపంచ పునర్జనన ముందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎలా వెళ్ళిపోయారు వీళ్ళు? లూకాసు వార్త 5:11 లూకాసు వార్త 5:11 ఎలా వెళ్ళిపోయారో వీళ్ళ గురించి చెప్తున్నాడు. వెళ్ళిపోయారు అంటే అపోస్తలుల కేటగిరీ వేరే. 5:11 10వ ఆయన చేపలు పట్టడానికి వెళ్ళారట. రాత్రి అంతా ప్రయాసపడితే ఏం పడలా. ప్రభువైన యేసు వచ్చి మరలా వలయమన్నాడంట. వలేస్తే ఏం చేశాడు తెలుసా? వల పిగిలిపోయిందట. వలలు పిగిలిపోవచ్చుండగా ప్రక్కన సహాయం కోరారట. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పటి నుంచి మనుషులను బట్టే జాలరులు మనుషులు పడతారు మీరు అని అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు 11వ వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. చేపలు పట్టేవాళ్ళు సముద్రంలో ఏం దొరకలేదట. ప్రభువైన యేసు చెప్తే వేస్తే వలలు పిగిలిపోయేంత చేపలు పెడితే అర్థమైపోయి, ఈ వలలొద్దు, ఇవి చేపలొద్దు, ఏమొద్దు, మాకు నీతో పాటు వచ్చేస్తాం, నీ వెంట ఉంటే మాకేమీ భూమి మీద కొదువు లేదు, మేము ఒకవేళ ఈ లోకంలో చనిపోయినా కూడా మేము పరలోకం వెళ్ళి నీతో పాటు వచ్చేస్తాం అనే ధైర్యం వాళ్ళకి కలిగి సమస్తం దోణిలను కూడా వారు దోణిలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించరే. ఈరోజున మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? అలాగ మీరు రావాల్సిన అవసరం లేదు. అలాగ మనుషులందరినీ రమ్మని చెప్పలేదు. అపోస్తలుల యొక్క స్పెషాలిటీ అది. ఎందుకంటే సర్వలోకానికి సువార్తను ప్రకటించే బాధ్యత పొందాల్సినటువంటి వాళ్ళు. అందుకని అలాంటి వారిని ఏం చేశాడంటే సపరేట్ చేశాడు, చూపించాడు. వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టేసేసి బయటికి వెళ్ళిపోయారు. సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఏం చేస్తారట? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి 12 సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని ఇస్తానని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుని వెంబడించితే నీ ఆస్తి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దేవుని కొరకు ఇస్తే నీకు ఇస్తాడు. నువ్వు దరిద్రుడిగా ఆయన బ్రతకాలని కోరుకోవట్లేదు. నువ్వు దరిద్రుడు పోయి ఆస్తి అంత అమ్మేసుకొని దరిద్రుడిలాగా బ్రతకాలని కోరుకోవట్లయినా. ఆకాశ పక్షులను చూడండి, అవి వెతుక్కోయం, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. కాబట్టి మీరు ఏం తాగాలో ఏం తినాలో ఆయనకు తెలీదా? మీకు ఎన్ని కావాలని ఆయనకు తెలుసు. మీరు ఇచ్చేస్తే ఊరుకుంటారు ఆయన. కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే బంధువులు ఏదైనా ఒక వస్తువు కొనుక్కొచ్చి చిన్నపిల్లలకి ఇస్తారు. అరే కొంచెం బెటరా అంటుంటారు. చూసారా? మనం కూడా అంటాం. వాడు పెడతానికి ఇచ్చాడనుకో మనం తీసుకుంటామా? ఏం చేస్తాం? ఒకవేళ తీసుకున్నా మళ్ళీ 2 ఇస్తాం. చిన్నపిల్లోడికి ఇస్తారెవరా? ఎలా ఉన్నాడో చూద్దాం అంటే బుద్ధి ఎలాగుందో చూద్దామని.
నీ ఆస్తి అంత లాక్కుందామని కాదు, నీ బుద్ధి ఎలాగుందో తెలుసుకోవటానికి అంతే. కాబట్టి నువ్వు పెట్టడానికి ఇష్టపడ్డావు అనుకో, ఏం చేస్తాడు ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు? 2 చాక్లెట్, ఒక చాక్లెట్ నువ్వు ఇచ్చావంటే 2 తీసుకొచ్చేస్తాడు. నీ బుద్ధి. కాబట్టి ప్రపంచంలో దరిద్రులుగా ఉండాలని కాదు, ధనం సంపాదించు. ఏం చేయాలి? గర్విష్ఠుడు కావద్దు, నీ ధనంలో పాలు ఇచ్చేవాడు ఉండాలని చెప్పాడు. తండ్రి మాట విను, తల్లి మాట విను, వాళ్ళని సంరక్షించు, సన్మానించు. దేవుని ఆజ్ఞలకు విరోధంగా చెప్తున్నారా? ఆ మాట వినొద్దు. అది దాని అర్థం. అంతేగాని ఈ దేవుడు మనుషులకి విరోధంగా వెళ్ళిపోమంటున్నాడు అనేటువంటిది ప్రభువైన యేసు చెప్పిన బోధలు ఎక్కడా కాదు. ఒకవేళ అలాగైతే సిలువలో చనిపోబోయేటప్పుడు ప్రభువైన యేసు ఏం చెప్పాడు? తల్లిని పిలిచి, తల్లిని తీసుకొచ్చి చూపించి అపోస్తులకు అప్పగించాడు. ఇదిగో ఈ బాధ్యత మీదే అని. అంటే చనిపోబోయేటప్పుడు కూడా ఏం గుర్తుపెట్టుకున్నాడు? తన తల్లి, జన్మనిచ్చిన తల్లి. మధ్యలో మాట విన్నాడా? అక్కడక్కడ వినలా. ఎందుకని? తండ్రి పని కంటే తల్లి మాట ఎక్కువ కాదు. తండ్రి అంటే పరలోకపు తండ్రి, అంటే దేవుని మాట కంటే తల్లి పని ఎక్కువ కాదు. ఈ 2 మాటలు వినాల్సి వస్తే ఈ నిమిషంలో 2 పనులు చేయాలి. 2 పనులు చేయాలంటే తల్లి చెప్పే మాట బాగాలేదు, దేవుడు చెప్పిన మాట బాగుంది, ఏది వినాలి మనం? అది సంగతి. నువ్వు అలాగ నిర్ణయించుకుంటే ఆ తర్వాత ఏం చేస్తావంటే నీ తల్లిని బాగానే చూస్తావు. నీ తల్లిని సంరక్షించే విషయంలో, అన్నదమ్ములను చూసేటువంటి విషయంలో, లేకపోతే భార్యను చూసేటువంటి విషయంలో లోపం చేయకూడదు, కానీ ఆ మాటకి సమ్మతించకూడదు అని అర్థం. అందువలన ఇలా తెలిసినటువంటి వాళ్ళు, యోహాను ఈ సంగతి ఎరిగి వచ్చినటువంటి వాడు భూమి మీదకి. యోహాన్ని ఏం చేశారు? బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని ఏం చేశారు? చంపేశారు. ఎందుకు చంపేశారు? శిరచ్ఛేదనం చేశారు, తల తీసేశారు. ఎందుకు తల తీసేశారు? ఎందుకు తల తీసేశారో చెప్తాను. ఎందుకు తల తీసేశారంటే యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 12 వచనాలు మీరు చదవండి, నేను భావం చెప్తున్నా. ఒక ఆయనట వేరే ఆయన భార్యను ఉంచుకున్నాడు. వేరే ఆయన భార్యను ఉంచుకుంటే ఈయనేం చెప్పాడంటే, అయ్యా నువ్వు చేసిన పని మంచిది కాదు అని చెప్పాడట. ఏం పని మంచిది కాదు? నువ్వు చేసినటువంటి ఈ పని మంచిది కాదు అని చెప్పాడట. ఆ సందర్భం తర్వాత చదువుతాం. ఈయన యోహాను ఏం చేసి తలగొట్టేశారు, తల తీసేశారు. తల తీసేయడంలో కారణం ఏంటి? తప్పుని ఖండించాడు. తప్పుని ఎప్పుడైతే ఖండించాడో ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశారు? చంపేసేసేసారు. మరొక ఎగ్జాంపుల్ చూస్తే అపోస్తులుడైనటువంటి పేతురు, అపోస్తులుడైన పౌలు, అపోస్తులందరూ కూడా స్వార్థ పని నిమిత్తం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే. స్వార్థ పని నిమిత్తం పోగొట్టుకున్న వాళ్ళే. అపోస్తల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిని కొందరిని బాధ పెట్టాడట. మీరు చదువుకుంటూ వస్తే ఏం చేశాడంటే, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎందుకు చంపాడు? యాకోబు ఏమి నేరం చేశాడు? ఏం చేశాడంటే స్వార్థపక్షంగా పోరాడుతున్నారు వీళ్ళు. స్వార్థను అనుసరించి బ్రతికేటువంటి వాడు. పేతురు ఏం చెప్తున్నాడు? చెరసాలలో వేశారు. కారణం ప్రభువైన యేసుని గురించి, స్వార్థం గురించి పోరాటం చేస్తున్నాడు. అందుకని అపోస్తులు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసేసారు. నిన్ను సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మంటలా. అది నిన్ను సమస్తాన్ని వదిలిపెట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞది. నిన్ను నీ భార్యతోనే ఉండు, బిడ్డలను సంరక్షించు. అధ్యక్షుడయ్యే కాపరికి క్వాలిఫికేషన్ ఏం చెప్పాడు? ఒకే భార్యకి భర్త, విశ్వాసులైన పిల్లలు గలవాడు. అంటే కుటుంబంతో కలిసి ఉండమనే లేదనే? కుటుంబంతో కలిసి ఉండమని. అపోస్తులకు మాత్రం అది లేదు. ప్రభువైన యేసుకు మాత్రం అది లేదు. పరలోకాన్ని వదిలిపెట్టి కిందకి రావాలి. ఆ వైభవాన్ని చూసినటువంటి, ఆయన యొక్క కెపాసిటీ చూసినటువంటి అపోస్తులు కూడా అలాగే వదిలిపెట్టి ప్రాణాలు త్యాగం చేశారు. నిత్య జీవాన్ని పొందటానికి ఏర్పాటు అయిపోయింది. ఒకవేళ నువ్వు కూడా అలాంటి త్యాగం చేసే కెపాసిటీ, సామర్థ్యం ఉంటే
నీ విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తే నువ్వు కూడా అలాగే బ్రతకొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందువలన ఒకడొక గోపురమును కట్టగోరిన ఎడలా తగులుబడి చూసుకోడా. ఎవడైనా నన్ను వెంబడించగోరితే నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడో అంటే అర్థం ఇది. అంతేగాని వాళ్ళని ద్వేషించి ఇంట్లోంచి తరిమేమని కాదు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే తల్లిదండ్రులు వదిలిపెట్టమని చెప్తున్నాడా ఆయన ఉద్దేశం. ఒకవేళ అలాగ చెబితే మనమందరం ఏం చేయాలి? భార్యని, పిల్లల్ని మొత్తాన్ని ద్వేషించేయాలి. అదే ఉద్దేశం. క్రైస్తవులు పనిచేస్తున్నారా? చేయటం లేదు. కాబట్టి లేఖను అపార్థం చేసుకున్నారే తప్ప దేవుడు లేడనే వాళ్ళు సమర్థించుకోవడానికి అక్కడ ఇట్లాంటి వాక్యాలు తీసుకొని చాలు. కాబట్టి మనం తగులుబడి చూసుకొని, లెక్క చూసుకొని ఎలా బ్రతకాలో మనం నిర్ణయించుకోవాలా. కాబట్టి ఏం చేయాలో తెలుసా? లోకంలో 3 ఆయుధాలు ఉన్నాయి అపవాదికి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబం. వీటిని జయించాలి. నువ్వు సిలువను ఎత్తుకొని వెళ్ళటం అంటే జయించాలి. ఈ జయించిన వాడు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరం కోరుకునే కోరికలనే నువ్వు పర్మిట్ చేయకూడదు. కన్ను కోరుకున్నదల్లా పర్మిట్ చేయకూడదు. గొప్పగా పొగిడితే పొగడ్త కోసం ఇంకేం చేయకూడదు. వీటిని హద్దులు ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్లో ఉంచాలి. కన్ను ఏది కోరితే అది చేయకూడదు, ఏది కోరితే అది చేయకూడదు. కన్ను కోరే వాటిలో న్యాయమైన ఉంటాయి, అన్యాయమైన ఉంటాయి. దావీదు కన్ను అన్యాయమైన కోరిక కోరింది. దావీదు కన్ను ఏం చేసింది? పరుని భార్యను ఆశించేటట్టుగా అలాంటి కన్ను ఉండకూడదు. కన్నుని జాగ్రత్తగా పెట్టాలి. అలాగే ఏ విషయంలో అయినా సరే ప్రభువైన యేసు తెలియజేసినటువంటి మాటల హద్దుల్లో భూమి మీద ఎవడైనా బ్రతికితే, నేను ప్రపంచంలో ఉండే ఎథిస్టులతో మాట్లాడుతున్నా ఇప్పుడు. నేను ప్రపంచంలో ఉండే ఎథిస్టులు ఎవరైనా సరే క్రీస్తు ప్రభు యొక్క బాధను అనుసరించి చూడండి, భూమి మీద పాపమే ఉండదు. ప్రభువైన యేసు చెప్పాడే ఈ మాటలను అనుసరించి చూస్తే ఈ భూమి మీద జైలు అవసరం లేదు, కోర్టు అవసరం లేదు, పనిష్మెంట్స్ అవసరం లేదు. ఒక మాటలో చెప్తే ఇప్పుడు ఉండేటువంటి అన్ని శాఖలు, చాలా శాఖలు క్లోజ్ చేసేసేయాలి. ఎందువలన? పాపమే లేదు. పాపమే లేనప్పుడు శిక్ష ఎందుకు ఉంటుంది? ప్రభువైన యేసు బోధ అనుసరిస్తే ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళిపోతున్నా, మీరు మీ పాపంలో ఉండేవండి చనిపోతారు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అంటున్నాడు. అంటే ఏం చేయకుండా రమ్మని? పాపం చేయకుండా రమ్మని. పాపమే చేయకపోతే, భూమి మీద జీవించే మనుషులు పాపమే చేయకపోతే ఇంతకంటే ఉత్తమమైన జీవితం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి పాపం చేయించే తల్లిదండ్రులు, దేవునికి విరోధంగా చేసేటువంటి తల్లిదండ్రులు, దేవునికి విరోధంగా ఉండే ఈ బ్యాచ్ మొత్తాన్ని ఆ విషయంలో ద్వేషించని చెప్తున్నాడు తప్ప, నువ్వు పాపం చేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి స్వేచ్ఛగా బ్రతుకంటలా. ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడలా అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని చెప్తున్నాడు. అంటే ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటే అర్థం ఏంటి? ఇంటి వారిని సంరక్షించాలి, వారి యొక్క విశ్వాసం సరిగా లేకపోతే వాళ్ళతో ఏకీభవించుకోవడం. కాబట్టి ఎథిస్టులారా, దేవుడు లేడనేవారులారా, బైబిల్ తప్పనేవారులారా, దీన్ని మరి తిరిగి ఆలోచన చేసుకోండి. ప్రభువైన యేసు చెప్పింది విశ్వాసాన్ని గురించి, పాపానికి లాగేటువంటి మనుషుల గురించి మాట్లాడే తప్ప, దేవుని యందుండే విశ్వాసాన్ని తొలగించేటువంటి వాడే చెప్పాడే తప్ప, తల్లిదండ్రులను సన్మానించొద్దని కాదు, భార్యను వదిలిపెట్టమని కాదు, బిడ్డల్ని ద్వేషించమని కాదు, భార్యని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని ద్వేషించమని కాదు, నీతికి అడ్డం వస్తే ద్వేషించు అని. అందువల్ల ఇలా బ్రతికేటువంటి క్రైస్తవులు, నిజంగా బ్రతికే క్రైస్తవులు, మీరు లోకంలో నామకార్థంగా, నామినల్గా, ఫ్యాషన్గా బ్రతికే క్రైస్తవులను చూడద్దు. దేవుని గ్రంథంలో అలాగ బ్రతికి చనిపోయినటువంటి క్రైస్తవులు ఉన్నారు, వారిని చూడండి ఎథిస్టులారా. లేకపోతే దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి వారు. నేను మనవి చేస్తున్నాం మీ అందరికీ, తిరిగి పరిశోధించండి. గ్రంథంలో ఆయన మాటలు విని
తండ్రిని తల్లిని తరివేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభువైన యేసు బోధలు విన్న వాళ్ళు ఉన్నారు, అపోస్తులు కానీ ఇంకెవరైనా కానీ, ఆయన భక్తులు ఎవరైనా కానీ. తిమోతి ఉన్నాడు, అవ్వ ఉంది, అవ్వ అంటే గ్రాండ్ మదర్, నాయనమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళతో పాటే కలిసి జీవిస్తున్నాడు సేవ చేసి ఆయన. అంటే క్రీస్తు ప్రభు బోధలు విన్నవాళ్ళు తల్లిదండ్రులను ద్వేషించి తరిమేసిన వాళ్ళు కాదు, భార్యను ద్వేషించి నెట్టేసినటువంటి వాళ్ళు కాదు, పిల్లల్ని సంరక్షించినటువంటి వాళ్ళు, కుటుంబాన్ని సంరక్షించుకునేవాళ్ళు. కాబట్టి ఆయన బోధ దేని మీద అంటే పాపం మీద ఆయన బోధ గుర్తుపెట్టుకోవాలి. అందువలన నీ సిలువను ఎత్తుకొని నువ్వెక్కడైతే శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పాపం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తున్నాయో దాన్ని ఎత్తుకొని నువ్వు క్రీస్తు ప్రభువుని వెంబడించి ఆయన అడుగు జాడల్లో నడు, అప్పుడు పరలోకం వెళ్ళిపోతావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే మనకి క్రైస్తవులకి మోడల్ ఏం చెప్తున్నాడంటే, ఫిబ్రవరి 12వ అధ్యాయం, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, నీ సిలువను ఎత్తుకోమంటలా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఏం పందెం? పాపం మీద పోరాటం. అది పాపం చేయకుండా జయించడం, అది పందెం. క్రైస్తవులకు పందెం అది. అలా అడ్డగించే వాడితో ఏకీభవించొద్దు. పాపం చేయమని అడ్డగించే తల్లైనా తండ్రి అయినా వారితో ఏకీభవించొద్దు అనేది తప్ప సంరక్షించొద్దు అనేది కాదు. అందువలన దేవుని ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు, గుర్తుపెట్టుకో, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. పోరాటం దేని మీద? పాపం మీద. పాపం చేసే వ్యక్తులతో ఏకీభవించొద్దు. తల్లి అయినా తండ్రి అయినా నీ అన్నదమ్ములైనా ఎవరైనా సరే దేవుని యందు ఉండే విశ్వాసాన్ని తొలగించేవాళ్ళు కానీ పాపానికి ప్రేరేపించే వాళ్ళతో ద్వేషమే, అంతే. పాపం చేయమనేవాడు మంచివాడా? అందువలన కాబట్టి ఒక గోపురమును కట్టగోరినాడలా తగులుబడి చూసుకోడా? అందువల్ల ప్రభువైన యేసుని వెంబడించగోరితే నీకు ఏమేమి దుర్మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టేసుకోవాలా. ఒకవేళ నీ అంతస్తు ఉంటే తగ్గించుకోవాలా, దీనుడు వేయి ఉండాలా. ధనం ఉంటే దాన్ని ఖర్చు పెట్టే గుణం కలిగిన వాడు వేయి ఉండాలా. ప్రభువైన యేసు చెప్పిన ఏ బోధకైనా నువ్వు అనుసరించి నడిస్తే ఈ భూమి మీద పొందుతావు, భూమిని వదిలిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని పొందుతావు. మరణం దాకా నమ్మకంగా ఉండేది. కాబట్టి ఏం చేయాలి? కూర్చుండి తగులుబడి చూసుకోడా. ఒక గోపురమును కట్టుకోనేడలా కూర్చుండి తగులుబడి చూసుకోడా. కాబట్టి ప్రభువైన యేసుని వెంబడిద్దామని ఊరకు బైబిల్లో సంకల్పం పెట్టుకొని వెళ్ళటం కాదు. విశ్వాసానికి భిన్నంగా చెప్పేశాడు ఇక్కడ, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఏముండాలి? ఈ క్వాలిటీస్ ఉండాలా. ఇలాగైతే పరలోకం వెళ్తావు, లేదంటే పరలోకం వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాబట్టి భార్యని ప్రేమించు. ఏం చెప్తున్నాడు? ఎఫెసీ పత్రిక ఏం చెప్తుంది? భార్యని ప్రేమించు, నీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకో, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచు, తల్లిదండ్రులను సన్మానించు, అన్నదమ్ములను గౌరవించు, సహోదరులను గౌరవించు అని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ తప్పు చెప్తుందా? ప్రభువైన యేసు తప్పు బోధిస్తున్నాడంటే బోధించడంలో తప్పు లేదు, నువ్వు అర్థం చేసుకోవటంలో తప్పు ఉంది. అందువలన భూమి మీద ఎవరైనా ప్రభువైన యేసుని వెంబడించగోరితే విశ్వాసానికి వ్యతిరేకంగా భూమి మీద ఎవరొచ్చినా అలాంటి వారితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ ప్రాణమే అడ్డం వచ్చింది అనుకో, పౌలు చెప్తున్నాడు, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడతాను. అపోస్తలుల కార్యాలు చదువుతుంటే ప్రాణాలు ఎలాగో త్యాగం చేశారో, నష్టపోయారా వాళ్ళు నీతి కోసం. టైం అయిపోయింది కాబట్టి చాలా ఉదాహరణలు గ్రంథంలో ఉన్నాయి.
కాబట్టి ఆ గ్రంథంలో ఉన్న ఉదాహరణలో మనకేం కలిగిస్తాయి అంటే బుద్ధి కలిగి క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవటానికి, నిత్య జీవం పొందటానికి ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరొకసారి మీ అందరికి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.